Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో మనం అర్థమెటిక్లో భాగంగా రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ టాపిక్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో ఈ టాపిక్కి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ని అలాగే ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన బేసిక్ క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది. అలాగే పార్ట్ 2లో భాగంగా మనకి ఇన్కమ్, ఎక్స్పెండిచరు, సేవింగ్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చో డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి క్లాస్ రూమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ని అలాగే నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, there are 50 students in a class. If the ratio of the number of boys to the girls is 16:9, then what is the mean proportional between the number of boys and girls in the school? అంటే క్లాస్ రూమ్ అన్నమాట. ఒక తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు మరియు బాలికల నిష్పత్తి 16:9 అయితే ఆ క్లాసులోని బాలురు మరియు బాలికల సంఖ్య మధ్య సగటు నిష్పత్తి అంటే మీన్ ప్రపోర్షన్, సగటు మధ్యమము అంటాం కూడా దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ కి ఉన్న రేషియో ఎంత ఇచ్చారు మనకి? 16:9 ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాళ్ళ మధ్య ఉన్న మీన్ ప్రపోర్షన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వాళ్ళిద్దరి సంఖ్యకి, బాయ్స్ సంఖ్యకి గర్ల్స్ సంఖ్యకి. అయితే క్లాస్ రూమ్ లో మొత్తం స్టూడెంట్స్ ఎంతమందో ఇవ్వడం జరిగింది. ఎంతమంది ఉన్నారు? 50 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు రేషియోలో ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 16 + 9 25 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 25 యూనిట్స్ ఎంతకి సమానము? 50 స్టూడెంట్స్ కి ఈక్వల్. దీని నుంచి మనం 1 యూనిట్ ఎంతో చెప్పొచ్చు కదా. 25 మనం 2తో మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. కాబట్టి 1 యూనిట్ ఈక్వల్ టు 2 స్టూడెంట్స్ కి ఈక్వల్ అనమాట ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మనం బాయ్స్ ని చెప్పేసేయచ్చు, గర్ల్స్ ని చెప్పేసేయచ్చు. వీటిని మనం 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 16 2s are 32 అవుతుంది. అలాగే 9 2s are ఎంత అవుతుంది? 18 అవుతుంది. అంటే ఇక్కడ బాయ్స్ ఎంతమంది? 32. అలాగే గర్ల్స్ ఎంతమంది అంటే 18. ఓకే, మనకి బాయ్స్ నెంబర్ గర్ల్స్ నెంబర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాళ్ళ సంఖ్యలకి మీన్ ప్రపోర్షనల్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ 2 నెంబర్స్ కి మధ్యలో x ఉంచుతాం. అంటే 32 x 18. మనం ప్రపోర్షనల్ లో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ అనే కాన్సెప్ట్ ని అప్లై చేయాలంటే 4 నెంబర్స్ ఉండాలి. దానికోసం ఏం చేస్తాం? మిడిల్ నెంబర్ ని రిపీట్ చేస్తాం. అంటే 32 x 18. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది కదా. అంటే x ఇంటూ x ఏమవుతుంది? x² అవుతుంది. 32 × 18 అవుతుంది ఎక్స్ట్రీమ్స్. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే నేను ఈ 32ని మనం 16 × 2 అని రాయొచ్చు కదా. ఇంటూ ఆల్రెడీ 18 ఉంది. ఇది x² వాల్యూ. అంటే స్క్వేర్ నెంబర్స్ గా మారుస్తున్నాడు. 16 అనేది స్క్వేర్ నెంబర్స్. అట్లాగే ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే మనకి x² = 16 × 2 18s are 36. ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? √16 × 36 అవుతుంది. 16 స్క్వేర్ రూట్ ఎంత? 4. 36 స్క్వేర్ రూట్ ఎంత? 9. సారీ 6 కదా. 6 అంటే మనకి x వాల్యూ ఎంత అయింది? 4 6 are 24. అంటే మీన్ ప్రపోర్షనల్ ఎంత అవుతుంది అనమాట? 24 అవుతుంది. అది ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇన్ ఏ స్కూల్ 20% of the boys in the number as 2/3 of the girls. What is the ratio of boys to girls in the school? ఒక పాఠశాలలో 20% మంది అబ్బాయిలు 2/3 మంది బాలికల సంఖ్యతో సమానమైన
ఆ పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి ఎంత అంటే బాయ్స్ లో 20% కాల్కులేట్ చేస్తే ఎంత వస్తుందో మనకి గర్ల్స్ ని 2/3 తో మల్టిప్లై చేస్తే అంత వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 20% ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ గర్ల్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం 20% ని ఫ్రాక్షన్ లోకి మార్చామనుకోండి, దీన్ని ఎలా రాస్తాం? పర్సంటేజ్ అంటే per 100 కాబట్టి 100 తో డివైడ్ చేస్తాం. 0 గెట్స్ క్యాన్సిల్, 2 టేబుల్ 1 టైమ్ 5 టైమ్స్ అంటే 20% ఈజ్ నథింగ్ బట్ 1/5 అన్నమాట. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? 1/5 అని రాసేయచ్చు. 1/5 ఆఫ్ బి ఈక్వల్ టు 2/3 ఆఫ్ జి అన్నమాట. మనకి బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం గర్ల్స్ జీని ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, బై జీ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏం ఫ్రాక్షన్ ఉంది? 2/3 ఉంది. ఇక్కడ 1/5 ఉంది. ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఫ్రాక్షన్ ని RHS లోకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది, అంటే 5/1 అవుతుంది అన్నమాట. అంటే 2 5s ఎంత అవుతుంది? 10. 3 1s 3. అంటే బాయ్స్ కి గర్ల్స్ కి ఉన్న నిష్పత్తి ఎంత అనమాట? 10:3 అవుతుంది అన్నమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇన్ ఏ స్కూల్ the ratio of boys to girls is 7:11. If there are 3,420 students in the school, then how many girls are there in the school? ఒక పాఠశాలలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:11. పాఠశాలలో 3,420 మంది విద్యార్థులు ఉంటే పాఠశాలలో ఎంతమంది బాలికలు ఉన్నారు? ఓకే, ఇక్కడ బాయ్స్ కి గర్ల్స్ కి రేషియో ఇవ్వడం జరిగింది. ఎంత అంటే 7:11. నెక్స్ట్ మొత్తం విద్యార్థుల సంఖ్య కూడా ఇచ్చారు 3,420. ఇది ఆ స్కూల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది? 18 వస్తుంది. అంటే ఇక్కడ 18 యూనిట్స్ ఎంతకి సమానం అనమాట? 3,420కి ఈక్వల్. దీని నుంచి మనం 1 యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 యూనిట్ కావాలంటే ఏం చేయాలి? 3,420ని మనం 18 తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది ఆధారంగా చేసుకున్నప్పుడు బాయ్స్ ని చెప్పొచ్చు, గర్ల్స్ ని చెప్పొచ్చు. 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. ఇక్కడ 6 5s 30, 40. 40లో మనకి 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 42లో 7 టైమ్స్ 0. మళ్ళీ 3 టేబుల్ 5లో 1 టైం, 2 ఉంది 27లో 9 టైమ్స్ 0. అంటే ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఎంత అనమాట? 190 స్టూడెంట్స్ కి ఈక్వల్. మనం ఏమడిగారు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ అనమాట. గర్ల్స్ ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉంటారు? 11 యూనిట్స్ ఉంటారు. కాబట్టి 11 × 190 అవుతుంది అనమాట. 11 తో మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ 0 రాస్తాం, తర్వాత 0 + 9 9, తర్వాత 9 + 1 10, 0 1, తర్వాత 1 + 1 2. అంటే 2090 మెంబర్స్ గర్ల్స్ ఉంటారనమాట. అది ఎక్కడుంది? మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. The number of students in a class 9th and 10th are 42 and 45 respectively. The ratio of the number of boys and girls in the class 9th and 10th are 9:5 and 8:7 respectively. Find the difference between the total number of boys and total number of girls in both the classes together. ఇక్కడ 9th మరియు 10th తరగతులలో విద్యార్థుల సంఖ్య వరుసగా 42 మరియు 45. నెక్స్ట్ 9th మరియు 10th తరగతిలోని బాలురు మరియు బాలికల సంఖ్య నిష్పత్తి వరుసగా 9:5 మరియు 8:7. రెండు తరగతుల్లోని మొత్తం అబ్బాయిల సంఖ్య మరియు మొత్తం అమ్మాయిల సంఖ్య మధ్య వ్యత్యాసాన్ని కనుగొనండి. డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ టుగెదర్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే డిఫరెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ మనకి 2 క్లాసెస్ ఉన్నాయి. ఒకటేమో 10th క్లాస్, మరొకటేమో 9th క్లాస్. ఇందులో మనకి బాయ్స్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారు? 9:5 రేషియోలో ఉన్నారు. 9th క్లాస్ లో 8:7 రేషియోలో ఉన్నారు. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 10th క్లాస్ ఈజ్ 42 and total number of students in 9th class is 45.
ఇక్కడ మనం టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే రెండు క్లాసెస్ ని క్లబ్ చేసి చూసినప్పుడు బాయ్స్ కి గర్ల్స్ కి ఉన్న డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది 14. అంటే 14 యూనిట్స్ ఎంతకి ఈక్వల్ 42కి ఈక్వల్. 14 దేంతో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది, 3తో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఎంత అనమాట 3. దీన్ని బట్టి మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారో గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చెప్పేయచ్చు కదా. ఓకే 10th క్లాస్ లో ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు 9 3s are 27 ఉంటారు. గర్ల్స్ ఎంతమంది ఉంటారు మనకి 5 3s are 15 ఉంటారు అన్నమాట. యాడ్ చేసినట్లయితే 42 వస్తుంది కదా. అలాగే ఇప్పుడు 9th క్లాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 9th క్లాస్ రేషియో ఏమి ఇచ్చారు మనకి 8:7 ఇచ్చారు. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి 8 + 7 ఎంత అవుతుంది 15 అవుతుంది. అంటే ఇక్కడ 15 యూనిట్స్ ఎంతకి సమానము 45కి ఈక్వల్. 15 ని మనం 3తో మల్టిప్లై చేస్తే 45 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత అంటే 3 అవుతుంది. అప్పుడు మనకి 9th క్లాస్ లో బాయ్స్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారో చెప్పొచ్చు కదా. 8 3s are ఎంత అవుతుంది 24 అవుతుంది. అట్లాగే నెక్స్ట్ 7 3s are 21 రెండు యాడ్ చేస్తే మనకి 45 వస్తుంది కదా. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఇక్కడ 27 24 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 51 వస్తుంది వీళ్ళు బాయ్స్. మరి గర్ల్స్ ఎంతమంది అంటే 15 21 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 36 వస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ అడిగారు కదా. బారో తెచ్చుకుంటే 11 లోంచి 6 మైనస్ చేస్తే 5. ఇక్కడ 4 ఉంటుంది. 4 లోంచి 3 మైనస్ చేస్తే 1. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత అనమాట 15. ఇది ఎక్కడ ఉంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th వన్. On the two numbers 28% of the first is equal to 64% of the second. What is the ratio of the first and second? అంటే ఫస్ట్ నెంబర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్స్ ని AB అనుకున్నట్లయితే మనకి 28% ఆఫ్ A అనేది దేనికి ఈక్వల్ అట 64% ఆఫ్ B కి ఈక్వల్ అయినట్లయితే A కి B కి ఉన్న రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. పర్సంటేజ్ అంటే పర్ ఎవ్రీ 100. కాబట్టి ఇక్కడ 28/100 రాస్తాం, ఇక్కడ 64/100 రాస్తాం. కాబట్టి మనం పర్సంటేజ్ సింబల్ ని కట్ చేసి వేయచ్చు అన్నమాట. ఓకే అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం 28A గా రాయొచ్చు, దీన్ని 64B గా రాయొచ్చు. ఈ రెండిట్లో పోయి టేబుల్ ఏమైనా ఉందంటే 4 టేబుల్ ఉంది. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్ పోతుంది. ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది 16 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 7A = 16B అవుతుంది. మనం రేషియో కావాలి కాబట్టి B ని మనం LHS లో తీస్తే బై B అవుతుంది కదా. అంటే A/B అవుతుంది. అలాగే ఈ 7 ని RHS లో తీసుకెళ్తే by7 అవుతుంది. అంటే A/B = ఎంత అవుతుంది అనమాట 16:7 అవుతుంది. ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. ఎక్కడుంది అది మనకి 16:7 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 6th వన్. Find the three numbers in the ratio of 6:4:10 such that the sum of their squares is equal to 3800. 6:4:10 నిష్పత్తిలో ఉన్న మూడు సంఖ్యల వర్గాల మొత్తము 3800కి సమానము అయిన ఆ సంఖ్యలు. ఇక్కడ మూడు సంఖ్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకున్నట్లయితే A:B:C ఇచ్చారు. ఎంత ఇచ్చారు మనకి 6:4:10. నెక్స్ట్ వాటి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఇచ్చారు అనమాట. అంటే ఏమి ఇచ్చారు మనకి A² + B² + C² ఇచ్చారు. ఎంతంటే 3800 ఇచ్చారు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆ 3 నెంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. అయితే ఒకసారి ఇచ్చిన రేషియోని అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ని స్మాలెస్ట్ టర్మ్స్ లో లేదు. ఎందుకంటే అన్నిట్లోనే 2 టేబుల్ పోతుంది కదా. ఎప్పుడైనా సరే రేషియోని తీసుకున్నప్పుడు అందులో నెంబర్స్ కోప్రైమ్స్ అయ్యేటట్లు జాగ్రత్త పడతాం. అంటే అన్నిట్లోనే ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తామట. ఇందులో 2 టేబుల్ 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, ఒకే టేబుల్ కట్ చేస్తాం 5 టైమ్స్. అంటే యాక్చువల్ గా వాటి రేషియో ఎంత అనమాట 3:2:5. ఓకే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వాటి యొక్క వర్గాల మొత్తం ఇచ్చారు.
ఇవి ఆ నెంబర్స్. వాటి వర్గాలు ఏ రేషియోలో ఉంటాయంటే 3ని స్క్వేర్ చేస్తే 9, 2ని స్క్వేర్ చేస్తే 4, నెక్స్ట్ 5ని స్క్వేర్ చేస్తే ఎంత మనకి 25 అన్నమాట. ఈ రేషియోలో ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది? 9 + 4 13, 13 + 25 38 యూనిట్స్ వస్తుంది అనమాట. ఈ 38 యూనిట్స్ దేనికి ఈక్వల్? మనకి 3800కి ఈక్వల్. అప్పుడు 1 యూనిట్ ఎంత అవుతుందంటే దీన్ని అవతలి తీసుకెళ్తే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది? బై 38. 38లో 38 1 టైం ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 జీరోస్ అంటే 1 యూనిట్ ఈక్వల్ టు 100కి ఈక్వల్. కానీ ఇదేంటి మనకి? స్క్వేర్స్ కి కదా. ఇదంతా కూడా మనకి ఏంటి? స్క్వేర్స్ కి తీసుకున్నాం. కాబట్టి ఒరిజినల్ నెంబర్స్ మనకి ఏ రేషియో దాని యొక్క 1 యూనిట్ ఎంతకి సమానం అవుతుందంటే దీని స్క్వేర్ రూట్ తీసుకుంటాం. అంటే అప్పుడు 1 యూనిట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 100 గా తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఇది స్క్వేర్లు కావాల్సినవేమో ఏబిసిలు కావాలి. కాబట్టి వాటికి స్క్వేర్ రూట్ తీసుకుంటే ఎంత అవుతుంది అనమాట? అంటే 10 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ నెంబర్స్ అన్ని చెప్పేసి చూడండి. ఇక్కడ మనకి 3 యూనిట్స్, 1 యూనిట్ 10 అయితే మనకి 3 10s are 30 అవుతుంది ఫస్ట్ నెంబర్, 2 10s are 20 అవుతుంది సెకండ్ నెంబర్, 5 10s are 50 అవుతుంది. అంటే 30, 20 అండ్ 50 అవుతాయి అనమాట 3 నెంబర్స్ కూడా. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 7th వన్. 2 numbers P and Q are such that the sum of 10% of P and 5% of Q is 1/4 of the sum of 15% of P and 25% of Q. Find the ratio of P and Q. అంటే P మరియు Q అనే రెండు సంఖ్యలు. P యొక్క 10% మరియు Q యొక్క 5% మొత్తము P యొక్క 15% మరియు Q యొక్క 25% మొత్తంలో 4/1 ఉంటుంది. P మరియు Q ల నిష్పత్తిని కనుక్కోవాలి. అంటే P by Q వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇచ్చిన దాన్ని మనం ఈక్వేషన్ లోకి మార్చామనుకోండి, ఇక్కడ 10% ఆఫ్ P, 10% ఆఫ్ P ప్లస్ నెక్స్ట్ 5% ఆఫ్ Q. ఇది దేనికి ఈక్వల్ గా ఉంటుందట? 1/4 ఆఫ్ 1/4 ఆఫ్ సమ్ ఆఫ్ అన్నారు మళ్ళీ 15% ఆఫ్ P, సమ్ అన్నారు కాబట్టి ప్లస్ చేస్తాం. నెక్స్ట్ 25% ఆఫ్ Q. దీని నుంచి మనం P by Q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి అన్నిటిలో పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ ని కట్ చేసేసేయచ్చు. అలాగే అన్నిటిలోని ఏదైనా టేబుల్ పోయినట్లయితే ఇక్కడ 5 టేబుల్ 2 టైమ్స్, 1 టైమ్, 3 టైమ్స్, ఇక్కడ 5 టైమ్స్, అంటే ఇక్కడ 2P అవుతుంది. ప్లస్ 1 ఇంటూ Q అవుతుంది. దిస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 3P అవుతుంది. ప్లస్ 5Q అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈ 4 డివైడ్ చేసింది, ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. అంటే 2 4s are 8P ప్లస్ 4 ఇంటూ Q 4Q ఈక్వల్ టు 1 తో మల్టిప్లై చేస్తే ఇది సేమ్ అదే వస్తుంది కదా, 3P ప్లస్ 5Q వస్తుంది అన్నమాట. ఇప్పుడు Pని ఇక్కడికి, ఈ Q టర్మ్ ఇక్కడికి తీసుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ ప్లస్ 3P ఇక్కడికి వస్తే మైనస్ 3P అవుతుంది. అంటే 5P లోని 3P మైనస్ చేస్తే ఎంత ఉంటుంది? ఇక్కడ 5P ఉంటుంది. ఇక్కడ 4Qని ఇక్కడ తీసుకెళ్తే మైనస్ 4Q అవుతుంది. అప్పుడు 5Q లోంచి 4Q తీస్తే ఒక Q ఉంటుంది, 1QR కొని. ఇప్పుడు ఈ Qని ఇక్కడికి తీసుకొచ్చి ఈ 5ని RX లో తీసుకెళ్ళినట్లయితే P by Q ఈక్వల్ టు 1/5 అవుతుంది. అంటే ఇక్కడ P/Q ఈక్వల్ టు 1:5 అవుతుంది అన్నమాట. ఇదే కదా మనల్ని అడిగిన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 8th వన్. The two numbers are in the ratio 2:3. If 8 is added to each of the numbers, then their ratio changed to 8:11. What are the two numbers? ఇక్కడ మనకి 2 numbers ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటిని A, B అనుకుందాం. వాటి రేషియో ఇచ్చారు. ఎంత రేషియోలో ఉన్నాయి? 2:3 రేషియోలో ఉన్నాయి. అయితే ఈ రెండిటికి, ఈ 2 numbers కి కూడా మనం 8ని యాడ్ చేసినట్లయితే ఆ రేషియో ఎంతగా మారుతుందట? 8:11 గా మారుతుంది.
అయితే ఆ 2 నెంబర్స్ ఏంటి అంటున్నారు ఇక్కడ. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటికి మనం సేమ్ నెంబర్ని యాడ్ చేసాం, కానీ ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 8కి 2కి డిఫరెన్స్ 6, 11కి 3కి డిఫరెన్స్ 8 ఉంది. డిఫరెన్స్ సేమ్ ఉండేటట్టు చేస్తాం. మనం ప్రీవియస్ పార్ట్ లో డిస్కస్ చేసాం కదా, దానికోసం ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత మనకి 8, 11 లోంచి 8 మైనస్ చేస్తే 3. ఈ రెండింటికి డిఫరెన్స్ 1, కాబట్టి ఈ 3తో ఈ రేషియోని, ఈ 1తో ఈ రేషియోని మల్టిప్లై చేస్తే 3 2s are 6 3 3s are 9 గా మారుతుంది. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ 8 లోంచి 6 మైనస్ చేసినా 2 వస్తుంది, 11 లోంచి 9 మైనస్ చేసినా కూడా 2 వస్తుంది. అంటే ఇక్కడ మనకి 2 యూనిట్స్ యాడ్ చేసిన నెంబర్ ఏంటి 8 కదా, 8కి ఈక్వల్ అన్నమాట. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది మనకి 8/2 అవుతుంది, అంటే 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు కనుక్కోమన్నారు మనకి. మొదటి సంఖ్య ఏంటి 2 కదా, దీన్ని 4తో ఇంటూ చేస్తే మనకి నెంబర్ వస్తుంది 2 4s are 8. నెక్స్ట్ రెండవ నెంబర్ 3 కదా, దీన్ని మనం 4తో మల్టిప్లై చేస్తే 3 4s are 12. అంటే ఆ 2 నెంబర్స్ 8 12 అవ్వాలి. కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ లేవు. మీరు మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి మనకి 8 కదా, అంటే ఈ రెండు నెంబర్స్ ని ఒకే నెంబర్స్ తో మల్టిప్లై చేస్తే మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 8 యొక్క మల్టిపుల్ చూసుకోండి. అన్నిట్లో 8 టేబుల్ లో వచ్చే నెంబర్ చూసుకోండి. ఫస్ట్ నెంబర్ చూస్తున్నాను 12 8 టేబుల్లో రాదు. 36 వస్తుందా, రాదు. 24 వస్తుంది, 8 3s are 24 కదా, మళ్ళీ 18 రాదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుందంటే 24 అవుతుంది అనమాట. అంటే దీన్ని 3తో ఎండ్ చేస్తే 24 అవుతుంది, అలాగే దీన్ని 3తో ఎండ్ చేస్తే 36 అవుతుంది. కాబట్టి ఆ 2 నెంబర్స్ ఏమవుతాయి అనమాట 24 36 అవుతాయి అనమాట. నెక్స్ట్ 9th వన్, రెండు సంఖ్యలు 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్య నుంచి 7ని తీసివేస్తే కొత్త సంఖ్యలు 7:11 నిష్పత్తిలో ఉంటాయి. అయినా చిన్న సంఖ్య ఏది? ఇది కూడా మనకి ఇంతకు ముందు లాగా చేస్తాం అన్నమాట. ఇక్కడ రెండు సంఖ్యలు ఉన్నాయి, వాటి నిష్పత్తి ఏంటంటే 2:3. రెండిట్లోంచి కూడా 7 మైనస్ చేసినట్లయితే వాటి నిష్పత్తి ఎలా మారుతుంది మనకి 7:11 గా మారిపోతుందంట. అయితే వాటిలో చిన్న సంఖ్య ఏది అంటున్నాడు. ఒకసారి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత 5, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 8. ఈక్వల్ గా లేదు, ఎందుకంటే మనం ఈక్వల్ నెంబర్ మైనస్ చేసాం రెండిట్లోంచి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి, డిఫరెన్స్ ఈక్వల్ గా ఉండేటట్టు చేయాలి. దానికోసం ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 4, ఈ రెండింటికి డిఫరెన్స్ 1. కాబట్టి ఈ నిష్పత్తిని 4 తోటి ఈ నిష్పత్తిని 1తో మల్టిప్లై చేసినట్లయితే 4 2s are 8, నెక్స్ట్ 4 3s are 12 అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 8కి 7కి డిఫరెన్స్ 1, 12కి 11కి డిఫరెన్స్ 1. కాబట్టి ఇక్కడ 1 యూనిట్ వాల్యూ దేన్ని మైనస్ చేసాం మనం 7 మైనస్ చేసాం కదా, 7కి ఈక్వల్ అనమాట. అయితే ఇప్పుడు అందులో స్మాలెస్ట్ నెంబర్, ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 2 యూనిట్స్ కదా. అప్పుడు 2 యూనిట్స్ వాల్యూ ఎంతకి సమానం అవుతుంది 2 7s are 14కి సమానం అవుతుంది. కానీ ఇక్కడ మనకి 14 అనేది ఇచ్చిన ఆప్షన్స్ లేదు. కాబట్టి 14 యొక్క మల్టిపుల్ అంటే 14వ టేబుల్లో వచ్చే నెంబర్ ఏదో చూసుకుంటాం అన్నమాట. మనకి 14వ టేబుల్లో మనకి 65 వచ్చే ఛాన్స్ లేదు. మనకి 54 వస్తుందా, 54 14 టేబుల్లో రాదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 56 వస్తుంది కదా 14 టేబుల్లో. మనం 14ని మనం 4తో మల్టిప్లై చేసినట్లయితే 4 4s are 16 1, 4 1s are 4 plus 1 56. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, when 20% of first number is added to second number, the second number increased by 50%. What is the ratio of first number to the second number? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి, వాటిని A B అనుకుందాం. ఇక్కడ ఏంటంటే 20% ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే మొదటి సంఖ్యలో 20% తీసుకువెళ్ళి రెండో సంఖ్యకి జోడించినప్పుడు అంటే కూడినప్పుడు రెండో సంఖ్య విలువ 50% పెరుగుతుంది అట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మొదటి సంఖ్యలో 20% అంటే 20% ఆఫ్ A అవుతుంది కదా. దీనిని మనం రెండవ సంఖ్యకు కూడినప్పుడు, రెండవ సంఖ్య ఏంటి B కదా,
దీని విలువ ఎంత పెరుగుతుంది? 50% పెరుగుతుంది. అంటే 100%. ఆ నెంబర్ 100% అనుకుంటే దానికి ఇంకొక 50 పెరుగుతుంది. అంటే 150% ఆఫ్ బి అవుతుంది అన్నమాట. ఇక్కడ బి అంటే ఏంటి? 100%. అదే నెంబర్ దానికి 100% ఉంది కదా, కాబట్టి నేను ఎలా రాయొచ్చు? 100% ఆఫ్ బి అని రాయొచ్చు. అన్నిట్లోని పర్సంటేజ్ ఉంది కాబట్టి పర్సంటేజ్ని తీసేస్తున్నాను. ఇంకా ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. అన్నిట్లోని 0 ఉంది కదా, 0 కట్ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ 2 × a 2a అవుతుంది, ప్లస్ ఇక్కడ 10b అవుతుంది, ఈక్వల్ టు 15b అవుతుంది అన్నమాట. మనకి ఇప్పుడు ఏం అడిగారు? వాట్ ఈస్ ద రేషియో? రేషియో అడిగారు. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి ఉన్నది. ఈ 10bని ఇక్కడ తీసుకెళ్ళామనుకోండి, అంటే 2a ఈక్వల్ టు -10b అవుతుంది. 15 నుంచి 10 మైనస్ చేస్తే 5 అవుతుంది, అంటే 5b అవుతుంది. ఈ బిని మనం LHSలోకి వస్తే బై బి అవుతుంది. అలాగే 2ని RHSలోకి వెళ్తే బై 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి a/b ఈక్వల్ టు 5:2 అవుతుంది అన్నమాట. అది ఎక్కడుంది? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 11th one. The sum of 3 numbers is 135. If the ratio of the first to the second number is 4:5 and that of the second number to the third number is 5:6, then the first number is, అంటే మూడు సంఖ్యల మొత్తము 135. మొదటి సంఖ్యకి రెండవ సంఖ్యకి ఉన్న నిష్పత్తి 4:5. రెండవ సంఖ్యకి మూడవ సంఖ్యకి ఉన్న నిష్పత్తి 5:6 అయితే మొదటి సంఖ్య ఏదంటాడు? వాటిని మనం ABC అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ a/b ఇచ్చాడు. a/b ఎంత ఇచ్చాడు? మనకి 4:5 ఇచ్చాడు. నెక్స్ట్ 2కి 3కి ఉన్న నిష్పత్తి, అంటే రెండవ సంఖ్యకి మూడవ సంఖ్యకి ఉన్న నిష్పత్తి 5:6 ఇచ్చాడు. ఇప్పుడు మూడింటి నిష్పత్తి ఏమవుతుంది? a/b/c. ఇక్కడ మనకి బీలు ఈక్వల్ గా ఉన్నాయి కదా, కాబట్టి డైరెక్ట్ గా మనం కలిపి ప్రాసెస్ చేయొచ్చు. అంటే 4:, a వాల్యూ 4, b వాల్యూ 5, c వాల్యూ 6 అవుతుంది అనమాట. డైరెక్ట్ రాసేస్తాం. ఇప్పుడు ఏమంటారు? మూడు సంఖ్యల మొత్తం 135. వీటిని యాడ్ చేసామనుకోండి, మనకి ఎంత వస్తుంది? 6, 4, 15, 15. అంటే 15 యూనిట్లు ఇక్కడ 135కి సమానం అనమాట. ఓకే, అప్పుడు ఒక యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 135/15 అవుతుంది. 15 ఎక్కం చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. 5 ఎక్కం అలాగా 9 సార్లు పోతుంది. అంటే ఒక యూనిట్ వాల్యూ ఎంత అంటే 9 అనమాట. ఇప్పుడు మొదటి సంఖ్య ఏది? మొదటి సంఖ్య ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్ కదా, కాబట్టి 4 × 9 అవుతుంది అనమాట. 4 9s are 36. ఇచ్చిన ఆప్షన్స్ లో 36 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th one. 152 is divided into 3 parts in such a way that 1/5 of the first part, in 1/3 of the second part and 1/11 of the third part is equal. What will be the sum of second and third parts? ఇక్కడ 152 అనే నెంబర్ ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఎలా విభజించారంటే, మొదటి భాగంలో 1/5th పార్ట్, రెండవ భాగంలో 1/3 పార్ట్ కి ఈక్వల్ గా ఉండేటట్లు, అండ్ థర్డ్ పార్ట్ లో 1/11 పార్ట్ కి ఈక్వల్ గా ఉండేటట్లు ఆ మూడు నెంబర్స్ ని మనం ABC అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం ఫస్ట్ పార్ట్ లో 1/5th పార్ట్ అంటే 1/5 ఆఫ్ A అన్నమాట. ఇది సెకండ్ పార్ట్ లో 1/3 పార్ట్ అంటే 1/3 ఆఫ్ B. నెక్స్ట్ థర్డ్ పార్ట్ లో 1/11 అంటే 1/11 ఆఫ్ C అన్నమాట. దీన్ని ఎట్లా రాయొచ్చు? A × 1 అంటే A అవుతుంది, A/5 అవుతుంది. అలాగే ఇది B/3 అవుతుంది. నెక్స్ట్ ఇది C/11 అవుతుంది. అప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా రేషియో రాసేసేయచ్చు. A/B/C ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5:3:11 అవుతుంది. ఇప్పుడు మనకి 152 అనే నెంబర్ ని 3 భాగాలుగా విభజించారు. 3 భాగాలు ఇప్పుడు ఈ నిష్పత్తిలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ భాగాలు మొత్తం ఎంత? 11 + 3 14 + 5 19 అవుతుంది. అంటే ఇక్కడ 19 యూనిట్స్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 152కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనకి 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 152/19 అవుతుంది.
ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. ఈజీగా చెప్పొచ్చు 9 8s are 72. 2 ఉంది కదా యూనిట్ ప్లేస్ లో, కాబట్టి 1 యూనిట్ వాల్యూ 8 అన్నమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్. ఇక్కడ సెకండ్ థర్డ్ ఏంటి అంటే రెండింటికి ఉన్న రేషియో ఎంత? 3:11. అంటే మొత్తం ఎంత అవుతుంది? 14 పార్ట్స్ అవుతుంది. 14 పార్ట్స్ కాల్కులేట్ చేయాలి మనం. 14 పార్ట్స్ ఈక్వల్ టు 14 ఇంటూ ఒక్కొక్క పార్ట్ వాల్యూ అంటే 8 కదా, 8. 4 8s are 32. 3 ఉంది. 8 1s are 8 plus 3 ఎంత అవుతుంది? 11 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది అనమాట? 112 అవుతుంది. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 13th one. Two positive numbers are in the ratio 7:4. If the difference between their squares is 297, then find the sum of both the numbers. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయట? AB అనే 2 నెంబర్స్ అనుకుందాం. 7:4 రేషియోలో ఉన్నాయట. నెక్స్ట్ వాటి యొక్క స్క్వేర్స్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 297 వస్తుందంట. అయితే వాటి ఫైండ్ ద సమ్ ఆఫ్ బోత్ నెంబర్స్, ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇవి ఆ సమ్ నంబర్స్ 7:4 రేషియోలో ఉన్నప్పుడు వాటి స్క్వేర్స్ ఏ రేషియోలో ఉంటాయి? 7 స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 49. అంటే 4 స్క్వేర్ చేస్తే 16 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి? ఆ రెండింటి యొక్క స్క్వేర్స్ కి డిఫరెన్స్ 297. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 9 లోంచి 6 మైనస్ చేస్తే 3 వస్తుంది. 4 లోంచి 1 మైనస్ చేస్తే 3 వస్తుంది. అంటే 33 యూనిట్స్ మనకి ఎంతకి సమానం అవుతుంది? 297 కి సమానం అవుతుంది. అప్పుడు మనకి 1 యూనిట్ ఎంతకి సమానం అవుతుందంటే 297/33. 11 టేబుల్ 3 టైమ్స్, 27 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 9 టైమ్స్. అంటే ఇక్కడ ఒక యూనిట్ వాల్యూ ఎంత అనమాట? 9 అనమాట. అయితే ఇప్పుడు ఏమడిగారు మనకి? దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ బోత్ ద నెంబర్స్. ఇక్కడ మనకి స్క్వేర్స్ కి రేషియో తీసుకుని మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసాం, కానీ మనకి ఆ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ స్క్వేర్స్ కాబట్టి దీనికి రూట్ వాల్యూ తీసుకుంటాం. అంటే √9 ఎంత అవుతుంది? 3 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ రెండు నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 7:4 రేషియోలో ఉన్నాయి. ఓకే, మొత్తం అడిగాడు కాబట్టి 7 + 4 ఎంత? 11. అంటే ఇక్కడ 11 యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. 11 యూనిట్స్ ఈక్వల్ టు ఒక్కొక్క యూనిట్ ఎంతకి సమానము? 3 గా సమానం. కాబట్టి 11 × 3 అవుతుంది. 11 3s ఎంత అవుతుంది? 33 అవుతుంది. అది ఎక్కడుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 14th one. The sum of 2 numbers m and n is 84. m is greater than n and their difference is 6. Find the ratio of these 2 numbers. 2 numbers ఉన్నాయంట m n అనేది. వాటి యొక్క మొత్తం ఎంత అంటే 84. నెక్స్ట్ భేదము డిఫరెన్స్ ఎంత? 6 అయినట్లయితే ఆ రెండింటికి నిష్పత్తి అంటే m/n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, లేకపోతే ఆప్షన్స్ కూడా ఈజీగా రాబట్టొచ్చు. ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, n కట్ అయిపోతుంది. m + m ఎంత అవుతుంది? 2m అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే 90 అవుతుంది. అప్పుడు m = 90/2. 90లో సెకండ్ ఎంత? 45. ఓకే, ఇక్కడ 45 వచ్చింది. మరి ఇక్కడ మనకి 84 అంటే 45కి ఎంత యాడ్ చేస్తే 84 వస్తుందంటే 84 నుంచి 45 మైనస్ చేసేసేయడమే. 14 నుంచి 5 చేస్తే 9, 7 నుంచి 4 మైనస్ 39 అనమాట. ఇక్కడ n వాల్యూ ఎంత అనమాట? 39. ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే m/n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. రెండిట్లో 3 టేబుల్ పోతుంది కదా, ఇందులో 15 టైమ్స్, ఇందులో 13 టైమ్స్. అంటే ఇక్కడ మనకి m/n ఏ రేషియోలో ఉంటాయి అనమాట? 15:30 రేషియోలో ఉంటాయి. 13 రేషియోలో. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 15th one. If a sum of 6225 is divided into 3 parts in such a way that it is equal to 4 times the first part, 5 times the second part and 7 times the third part, what is the difference between the first and the second parts? ఇక్కడ మనకి 6225
రూపీస్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అవి మూడింటిని ఏబిసి అనుకున్నట్లయితే అవి వాటి మధ్య రిలేషన్ ఎలా ఉందంటే ఫస్ట్ పార్ట్కి 4 టైమ్స్ అంటే 4a అని రాయచ్చు. ఏబిసి అనుకున్నాం అనుకోండి, ఇది దేనికి సమానము 5 టైమ్స్ సెకండ్ పార్ట్ అంటే 5bకి ఈక్వల్. అలాగే 7 టైమ్స్ థర్డ్ పార్ట్ అయినట్లయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్, మొదటి 2 భాగాలకి ఉన్న భేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, తేడాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగాన్ని తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 4a ఈక్వల్ టు 5b అవుతుంది. దీని నుంచి a బై b ఈజ్ ఈక్వల్ టు అంటే bని ఇక్కడ తీసుకెస్తే 5/4 అవుతుంది. అంటే ఇక్కడ aకి bకి ఉన్న నిష్పత్తి ఎంత అంటే 5:4 అన్నమాట. ఒకవేళ మనం ఈ భాగాన్ని తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది? 5b ఈక్వల్ టు 7c అవుతుంది. దీని నుంచి b బై c ఈక్వల్ టు 7/5 అవుతుంది. అంటే ఇక్కడ మనకి b/c ఈక్వల్ టు ఎంత అంటే 7:5 అన్నమాట. కానీ ఇక్కడ b ప్లేస్ లో 4 ఉంది, ఇక్కడ b ప్లేస్ లో 7 ఉంది, రెండు ఈక్వల్ గా లేవు. కాబట్టి ఏం చేయాలి? మనం కాంపౌండ్ వీటిని మిక్స్ చేసి a/b/c ఫైండ్ అవుట్ చేసినప్పుడు 5 ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 35 7 5 35. ఈ రెండు ఇంటూ చేస్తే 28. నెక్స్ట్ ఈ రెండు ఇంటూ చేస్తే 20. అంటే 3 పార్ట్స్ ఏ రేషియోలో ఉంటాయి కూడా 35:28:20 రేషియోలో ఉంటాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదటి భాగానికి రెండవ భాగానికి మధ్య భేదం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 35 లోంచి 28 మైనస్ చేస్తే 7, అంటే మనం 7 యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అనమాట. కానీ అసలు 1 యూనిట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ ఈ మూడింటిని ప్లస్ చేయండి. ఇదంతా 30 20 15, 50కి 20 యాడ్ చేస్తే 70, 78, 5 యాడ్ చేస్తే 83. ఇక్కడ 83 యూనిట్స్ ఎంతకి సమానము? 6225కి ఈక్వల్. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 6225/83. ఓకే, 83 కట్ చేద్దాం, అంటే 83 తో డివైడ్ చేద్దాం. 6225 డివైడ్ చేస్తాం అనుకోండి, 80కి దగ్గరగా ఉంది, ఇది 6000కి దగ్గరగా ఉంది. 8 టేబుల్ చదవండి. మనకి 8 8 64 ఎక్కువైపోతుంది కాబట్టి 8 7 తీసుకున్నాం. 7 3 21, 2 ఉంది. 7 8 56, 56 కి మనకి 2 యాడ్ చేస్తే 58, మైనస్ చేస్తే 1, 12 నుంచి 8 మైనస్ చేస్తే 4, ఇది 15 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 400 దగ్గరగా ఉంది, ఇది ఏమో 80కి దగ్గరగా ఉంది. అంటే 40, అంటే 5 8 40 కదా, కాబట్టి 5 3 15, 1 5 8 40 ప్లస్ 1 41. అంటే ఎన్ని టైమ్స్ పోయింది మనకి? 75 టైమ్స్ పోయింది. అంటే ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 75. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని యూనిట్స్ ఉంది? 7 యూనిట్స్ ఉంది. కాబట్టి 7 యూనిట్స్ ఎంత అవుతుంది? 75 × 7 అవుతుంది అనమాట. 7 5 35, 3 7 7 49 కి 3 యాడ్ చేస్తే 52 అవుతుంది. అంటే 525 అవుతుంది అనమాట ఆన్సర్. ఎక్కడ ఉంది? అది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 16th one. The ratio of two numbers is 9:5. If 8 is added to the larger number and 4 is subtracted from the smaller number, the larger number becomes twice the smaller number. Which of the following is the larger number? అంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ AB అనుకున్నట్లయితే వాటికి రేషియో ఎంతంటే 9:5. ఇక్కడ మనకి లార్జర్ నెంబర్కి ఏమో 8 యాడ్ చేసి స్మాలర్ నెంబర్ లోంచి 4ని మైనస్ చేసినట్లయితే అప్పుడు ద స్మాలర్ నెంబర్ ద లార్జర్ నెంబర్ బికమ్స్ ట్వైస్ ద స్మాలర్ నెంబర్. అంటే మనకి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య కంటే రెట్టింపు ఉంటుంది. దాని అర్థం ఏంటి? పెద్ద సంఖ్య మనం చిన్న సంఖ్య 1 అయితే పెద్ద సంఖ్య 2:1 రేషియోగా మారుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ పెద్ద సంఖ్య ఏదనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఏంటది? ఇన్కమ్, ఎక్స్పెండిచరు అండ్ సేవింగ్. దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు, డైరెక్ట్ గా ఈక్వేషన్ బేస్ చేసుకుని చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి ఉన్న రేషియో ఎంత? 9:5. కాబట్టి ఫస్ట్ నెంబర్ 9x అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమవుతుంది? 5x అవుతుంది. ఏం చేసి ఇక్కడ లార్జర్ నెంబర్ కి 8 యాడ్ చేశారు,
స్మాలర్ నెంబర్ లోంచి 4 మైనస్ చేశారు. అప్పుడు ఈ రెండింటికి ఉన్న రేషియో ఎంతకి సమానమైంది? 2:1 అయింది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1తో దీన్ని ఇంటూ చేస్తే 9x + 8 వస్తుంది. 2తో దీన్ని ఇంటూ చేస్తే 5 2s are 10x మైనస్ 4 2s are 8 అవుతుంది. ఈ 9x ఇక్కడికి ఈ 8ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకోండి, 10x లోంచి 9x మైనస్ చేస్తే x అవుతుంది. ఈ మైనస్ x ఇక్కడికి వస్తే ప్లస్ x, 8 + 8 ప్లస్ 8 అవుతుంది. 8 + 8 16. అంటే x వాల్యూ ఎంత అనమాట ఇక్కడ మనకి 16. అంటే అప్పుడు లార్జర్ నెంబర్ ఏమనుకున్నాం మనం? 9x అనుకున్నాం కదా. అంటే 9 × 16. 9 6 are 54, 5 9 1 are 9 + 5 14 అంటే 144 అవుతుంది అనమాట. ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఫస్ట్ పార్ట్ 2లో చెప్పుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి A:B రేషియో ఎంత? 9:5. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ లోంచి ఏమో 8 యాడ్ చేశారు, సెకండ్ నెంబర్ లోంచి ఏమో 8 మైనస్ చేశారు. అంటే ఇక్కడ రాస్తాను +8 - 4. అప్పుడు రేషియో ఎలా మారింది? 2:1 గా మారింది. ఇట్లా మల్టిప్లై చేస్తాం కదా. అంటే 2 5s are 10, 9 1s are 9 మైనస్ చేస్తే 1 యూనిట్ వాల్యూ వస్తుంది. మనకి ఎంతకి సమానం అవుతుంది? ఇట్లా మల్టిప్లై చేస్తాం. 8 1s are 8, 2 4s are 8 మైనస్ చేస్తాం యాక్చువల్గా, కానీ ఇది మైనస్ నెంబర్ కదా కాబట్టి ప్లస్ చేయాలి. 2 4s are 8 అంటే 8 + 8 ఎంత? 16. అంటే 1 యూనిట్ వాల్యూ 16 కాబట్టి 9 యూనిట్ వాల్యూ. ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడతో మనం నెంబర్స్ అండ్ క్లాస్ రూమ్ రిలేటెడ్ అంటే బాయ్స్ గర్ల్స్ కూడా రేషియో ఆధారంగా అడిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్ లోని క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.